వాటర్ చూడండి వేరే లెవెల్ ఉందన్నమాట. బ్లూ కలర్ లో మస్తు కనిపిస్తుంది వాటర్. ఇదిగోండి ఈ వాటర్ మొత్తం ఫిల్టర్ అవుతుంది. ఇదిగోండి ఈ పైప్ ద్వారా ఫిల్టర్ అవుతుంది. లోపలికి అయితే వెళ్తున్నాను ఇప్పుడు. మునగండి. నేను మా అన్న ఏదో ప్రయోగాలు చేస్తున్నాడు ఇక్కడ. వేరే కనిపిస్తున్నాను ఖాళీ రూపంలో అయితే ఉందన్నమాట కొండ. చూడొచ్చు మీరు. హైలైట్ అనిపించింది మొత్తం. బొరాన్ అంటున్నా ఖాళీ మస్తుంది అంటున్నా. మీరు ఖాళీ రావాలంటున్నా. ఇక్కడ తిరుపతి ఇక్కడ గుండం ఉంది కాణిపాకంలో. చాలా బాగుంది గుండం అయితే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్. ఈ రోజు అయితే మేము అందరం కలిసి అయితే కాణిపాకకి అయితే వెళ్తున్నాం అనమాట. అంటే గణేష్ మహారాజ్ టెంపుల్ అనమాట. మేము అందరం కలిసి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ నుండి బస్సు ఎక్కుదాము. ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, మస్తు ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, ఎందుకంటే మనం పెట్టే వీడియోస్ అయితే నోటిఫికేషన్లు అయితే వస్తూ ఉంటాయి. అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మన జర్నీని స్టార్ట్ చేసేద్దాం. అందరం కలిసి అయితే బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాము బస్ ఎక్కడానికి. కాణిపాకకి బస్ కూడా ఎక్కేసాం అనమాట. ఇప్పుడు మేము అందరం కూర్చున్నాము. మా మామ ఇక్కడ ఉన్నాడు, పరశురామ్ అక్కడ ఉన్నాడు, ఇంకా మా అన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మళ్ళీ ఇక్కడ ఉన్నారు. అందరం కూర్చున్నాం అనమాట. ఇక్కడ వెళ్ళిపోడే. కాణిపాక వచ్చేసి ఇక్కడ నుండి దగ్గర 66 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. ఇంకా బస్సు కూడా ఎక్కేసాము. ఇంకా మా మామకి వాంతులు వస్తాయనేసి విండో సీట్ కూర్చున్నాడు. ఇంకా వెళ్ళిపోదాం మనం. 66 కిలోమీటర్లు వెళ్ళేసి చూపిస్తాను. ఇంకా బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక్క టికెట్ వచ్చేసి 110 రూపీస్. బస్సులో వచ్చేసి లిమ్కా తాగుతున్నాము, ఎందుకంటే మళ్ళీ వాంతులు వస్తాయి కాబట్టి లిమ్కా తీసుకొని తాగుకుంటూ కూర్చున్నాం మేము. ఎప్పుడెప్పుడు వాంతులు వచ్చినట్టు అయినప్పుడు ఇంకా లిమ్కా తాగాలి. ఇదిగోండి తీసుకున్నాం ఒక బాటిల్. ఇంత ఖతం చేసేసారు, ఇంకా సగం దూరం కూడా రాలే మేము. ఇప్పటికీ ఇంత ఖతం చేసేసారు వీళ్ళు. చూడవచ్చు మీరు. ఇక్కడ చూడండి, మా అన్న వచ్చేసి ఇదైతే కొండ అయితే చూపించారనమాట. గణేష్ ఇక్కడ ఏనుగు రూపంలో అయితే ఉందన్నమాట కొండ. చూడొచ్చు మీరు. ఇదిగోండి నా వాయిస్ ఎక్కువ వినిపించకపోవచ్చు, ఎందుకంటే పక్కన నాయిస్ వస్తుంది, ఇంకా గాలి వస్తుంది. ఇదే కొండ అంట. ఇది కనిపిస్తే మాత్రం చూపిస్తాం మీకు. మామ వచ్చేసి పండుకున్నాడు అనమాట గట్టిగా. బస్ అతను అయితే వేరే లెవెల్ స్పీడ్ అయితే తీసుకెళ్తున్నాడు. ఇక్కడ ఒక్కొక్క లొకేషన్ అయితే అదిరిపోయాయి. ఇంకా గ్రీనరీ బాగుంది. ఫైనలీ కాణిపాకకి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు బస్ దిగాము. దగ్గర 2 అవర్స్ జర్నీ. బస్ అతను అయితే వేరే లెవెల్ స్పీడ్గా అయితే వచ్చారనమాట. ఈ మధ్యలో వచ్చేసి ఇంకా పోయి స్నానం చేసుకొని దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు మేము అందరం నిల్చున్నాం ఇక్కడ. పోదాం పండి. స్నానం చేసుకొని దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి గుండం కాడికి అయితే వచ్చామన్నమాట. వాటర్ చూడండి వేరే లెవెల్ ఉందన్నమాట. బ్లూ కలర్ లో మస్తు కనిపిస్తుంది వాటర్. ఇదిగోండి లోపల బోనిస్తున్నారో లేదో ఏమో తెలియదు. పోయేసి చూద్దాం మనము. మా మామ వాళ్ళు అయితే అటు సైడ్ అయితే వెళ్తున్నారనమాట. పోదాం ఇప్పుడు. ఇంకా మేము పోతున్నాం అటు సైడ్. వాటర్ మొత్తం ఫిల్టర్ అవుతుంది. ఇదిగోండి ఈ పైప్ ద్వారా ఫిల్టర్ అవుతుంది. ఇంకా పోతున్నాం మేము. ఇక్కడికైతే వచ్చేసాము గుండం కాడికి. బ్లూ కలర్ లో మస్తు కనిపిస్తుంది అనమాట. లోపలికి అయితే వెళ్తున్నాను ఇప్పుడు. మీరు కూడా వచ్చి మునగండి. మారమదానం సౌండ్ చేయకండి. దింపితూనే ఉన్నాడు. మేమేం చేసాం.
అందరు ఇక్కడ నిల్చోండి, నేను ఫోటో తీస్తా ఒకటి తమ్మెల్ పెట్టుకొని. బాగుంది ఇక్కడ చల్లగా, నీళ్లు మాత్రం మస్తు కానీ కదా తేటంగా ఉంది. సార్ అది తేటంగా ఉంది. నీట్గా మొత్తం నీట్గా ఉంది. వాటర్ వచ్చేసి ఇక్కడ మంచిగా ఉంది అనమాట. ఇంకా మా అన్న ఏదో ప్రయోగాలు చేస్తున్నాడు ఇక్కడ. పానీ మారమతురా ఇక్కడ స్నానం చేసేసుకొని తర్వాత ఇంకా దర్శనం చేసుకొని పోవాలి. లోపల మునుగుతున్నాను ఓం నమః శివాయ. మునిగి తేలినా ఇప్పుడే. సెల్లును ముంచకూడదు. ఇప్పుడు స్నానం అయితే చేసేసుకున్నాము, బట్టలు కూడా వేసుకున్నాము. చూడండి ఇంకా అందరం రెడీ అయిపోయాము, స్నానం చేసుకుని బట్టలు కూడా వేసుకున్నాము. ఇంకా దర్శనం చేసుకుని పోవాలి. ఫోన్లు అలా ఉందో లేదో తెలియదు. ఇంకా అక్కడ పోయిన తర్వాత చూద్దాం, ఎవరినైనా అడిగి ఫోన్లు అలా ఉందా లేదా అనేసి. ఇక అందరు రెడీ అయిపోతున్నారు. ఇవ్వండి ఇక్కడ మాత్రం లొకేషన్ వేరే లెవెల్ కనిపిస్తుంది అనమాట. కొన్ని ఫోటోలు అయితే తీసాను. ఇక్కడ చూడండి డైర్లు ఆరబెట్టుకున్నారు అందరూ. ఇప్పుడైతే అడిగామన్నమాట మేము. ఒకరినైతే అడిగితేను ఫోన్లు అలా ఉందా లేదా అనేసి. ఆ ఫోన్లు అయితే అలవ్ లేదంట. అన్ని బ్యాగును ఫోన్లు వచ్చేసి కౌంటర్లో పెట్టేసి ఇంకా మేము దర్శనం చేయడానికి అయితే వెళ్తాము. దర్శనం చేసేసుకొని మీకు కలుస్తాను అనమాట. తర్వాత ఇంకా ఫోన్లు అయితే అలవ్ లేదు. నేను ఏం చేయలేను, వీడియో తీసి చూపించలేను. ఇక్కడిక్కడ తిరిగి వేరే లోపల దర్శనం చేసుకునేకైతే ఫోన్ అలవ్ లేదనమాట. వేరే ఎక్కడైనా ఉంటే గినంగా తీసి చూపిస్తాను మీకు వీడియోస్. అన్ని లగేజ్ వచ్చేసి కౌంటర్లు చేయడానికి అయితే వెళ్తున్నాం మేము వచ్చేసి. ఇంకా మా అనిల్ అన్న అయితే వేరే లెవెల్ రెడీ అయ్యిందంట అనమాట. ఇవ్వండి ఫార్మల్ వేసుకున్నాడు గట్టిగా. ఇక్కడ దిగుతారా భయ్యా, ఇక్కడ చూడు వేరే కనిపిస్తున్నావు నువ్వు. ఖాళీ మా దాంట్లో స్పెషల్ నువ్వే. ఇక్కడ బర్రె లెక్కన ఇక్కడనే కౌంటర్. ఇక్కడ ఇచ్చేద్దాం ఫోన్లను, బ్యాగ్స్. ఇంకా దర్శనం చేయడానికి అయితే వెళ్దాము. ఇంకా ఇప్పుడే దర్శనం అయిపోయింది అనమాట. ఇంకేమైనా చెప్తావా? హైలైట్ అనిపించింది మొత్తం. బొరాన్ అంటున్నా ఖాళీ మస్తుంది అంటున్నా. మీరు ఖాళీ రావాలంటున్నా. ఇక్కడ తిరుపతిలో అసలు తిరిగే ప్లేస్ అనేది బాబా. కాణిపాక అయితే రావాలి అందరూ, వచ్చి చూస్తే మంచిగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఇక్కడ గుండం ఉంది కాణిపాకంలో, చాలా బాగుంది గుండం అయితే. నీళ్ళు చూస్తే ఖాళీ బోరాన్ అయిపోతున్నావు. ఖాళీ నువ్వు హైదరాబాద్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నా అంటున్నావు. ఇంకా అందరం అయితే అటు సైడ్ అయితే వెళ్తున్నాం అనమాట. పులిహారాలు తీసుకోనికి ఫుల్ ఆకలి అవుతుంది. ఇక తినేసాము. దర్శనం అయితే అయిపోయింది అనమాట. అక్కడ లోపల ఫోన్ అలవ్ లేదు, అందుకే ఏం తీయలేదు అనమాట. ఇంకా ఇప్పుడు పులిహారాలు తీసుకొని తిందాము. తినేసి కొన్ని ప్లేసులు తిరిగేది ఉంటే తిరుగుదాము. తిరిగేసి మళ్ళా రిటర్న్ స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడైతే వచ్చేసినాం అనమాట. ఇక్కడ పులిహారాలు అయితే ఇస్తారు, తీసేసుకుందాము. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినాం కానీ పులిహార అయితే ఖతం అయిపోయిందంట. అందుకే లడ్లు అయితే తీసుకుంటున్నాము. తినేసి తీసేసుకొని తిందాము. పులిహారాలు అయితే అయిపోయినాయి. ఇక్కడ మా అన్న వచ్చేసి తీసుకుంటుండే అక్కడ. అవ్వండి లడ్డు అయితే తీసుకున్నాము. ఇవ్వండి లడ్డు తీసుకున్నాము, తింటున్నాము. బాగుంది కదా, ఎట్లుంది? వస్తుంది టేస్ట్. మా మామ వాళ్ళే అక్కడ కూర్చున్నారు ఆ టేబుల్ మీద, మేము ఇక్కడ కూర్చున్నాము.